గుడ్ మార్నింగ్ టు ఆల్. 2024 టు 25 ఎన్ఎంఎంఎస్ అప్లికేషన్స్కి ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు కనుక గూగుల్లోకి వెళ్ళి bscap.gov.in అని ప్రెస్ చేయగానే మనకు వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ bsc.ap.gov.in దీన్ని క్లిక్ చేయగానే ఇందులో లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చేస్తే పూర్తిగా డౌన్కి వస్తే ఇందులో మీకు ఎన్ఎంఎంఎస్ అని చెప్పి ఒక పోర్టల్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఎన్ఎంఎంఎస్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ కనబడుతుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ ఎన్ఎంఎంఎస్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మీ సేవలో అయితే అవ్వదండి. అది ఏ స్కూల్ అయితే ఉందో ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్తో అవుతుంది. మా స్కూల్ యొక్క డైస్ కోడ్ అది, దాని యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చాము. అలాగే మీ స్కూల్ యొక్క డైస్ కోడ్ దాని పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మర్చిపోతే పక్కన ఉన్న ఫర్గెట్ పాస్వర్డ్ మాత్రం ప్రెస్ చేయండి. లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అనేది ఏంటో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మా స్కూల్ యొక్క మేనేజ్మెంట్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్. చాలా చోట్ల గవర్నమెంట్ హై స్కూల్ ఉంటుంది, మున్సిపల్ హై స్కూల్ ఉంటుంది. సో ఇందులో మీకు ఏది కావాలో ఎయిడెడా ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క పూర్తి పేరు ఏదైతే ఉందో ఆధార్లో ఆ విధంగా అన్ని క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్, సో ఇది ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా ఇది కూడా మనకు తెలిసింది ఎంటర్ చేసుకుంటాం. ఆధార్ ప్రకారం ఫాదర్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ యొక్క ఎడ్యుకేషన్ 10th వరకు ఉందా, గ్రాడ్యుయేషన్ వరకు ఉందా, సో ఫాదర్ యొక్క ఎడ్యుకేషన్ అనేది కూడా మనం ఇందులో ఎంట్రీ చేస్తాం. అలాగే ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ ఫార్మర్ అయితే ఫార్మర్ పెడతాం. నెక్స్ట్ మదర్ నేమ్, నెక్స్ట్ మదర్ యొక్క ఎడ్యుకేషన్ కూడా మనం ఇస్తామండి. హౌస్ ఆఫ్ అయితే నాట్ ఎంప్లాయిడ్ అని పెట్టిస్తే సరిపోతుంది. స్టూడెంట్ ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకున్నాడు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ. సో ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ ప్రకారం ఓసీ అయితే జనరల్ కింద వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీడీ, బీసీఏ ఏదైనా సరే దానికి మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఓసీ పెడితే మీకు ఏం చూపించట్లేదు. అలా కాకుండా నేను ఎస్సీ అని పెట్టగానే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర లేకపోతే మీ స్టడీ సర్టిఫికేట్ మీద ప్రస్తుతానికి క్యాస్ట్ని రాసి ఇందులో అప్లోడ్ చేయొచ్చు. ఇది కూడా నేను క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను. దీని యొక్క సైజ్ వచ్చేపాటికి 150 నుంచి 1 MB లోపు ఉండాలి, 150 KB నుంచి. సో ఇక్కడ నేను క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో క్యాస్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఎప్పుడైతే అప్లోడ్ అయిందో ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది పీడిఎఫ్లో ఉంటే తీసుకోదు, ఓన్లీ ఫోటో ఫార్మాట్ అంటే జేపీజీ ఫార్మాట్లో ఉంటేనే తీసుకుంటుంది. పేరెంట్ యొక్క ఇన్కమ్ కూడా ఎంత ఉండాలంటే 1 lakh లోపు ఉండేటట్టు చూసుకోండి. బ్రౌజ్, సో ఇన్కమ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ పిల్లడు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ అప్లోడ్ చేస్తున్నామో వాళ్ళు CWS అన్న కాదా, ఎస్ అంటే ఎస్ అని నొక్కండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నో నొక్కితే ఆ రూమ్ మొత్తం పోతుంది. స్కూల్ టీచర్ యొక్క హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబరు, అలాగే పేరెంట్ యొక్క మొబైల్ నెంబరు, అలాగే స్కూల్ యొక్క మెయిల్ ఐడి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ హెచ్ఎం గారి యొక్క మెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 7th క్లాస్. 7th క్లాస్లో తన మార్క్స్ మొత్తం ఎంత పర్సంటేజ్ వచ్చిందో అది ఎంటర్ చేయాలి. అలాగే ఇప్పుడు అతను ఉన్న స్కూల్ రూరల్ అర్బనా అది ఎంటర్ చేసి పైకి వస్తే పైన ఫోటో అండ్ సిగ్నేచర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. 10 to 30 KB మాత్రమే ఉండాలి ఫోటో అండ్ సిగ్నేచర్. అది ఏ ఫార్మేట్లో ఉండాలంటే
మీరు ఇక్కడ అప్లోడ్ ఒకసారి చూడండి, ఇలా ఉండాలి. స్టూడెంట్ యొక్క ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది తీసుకోగలుగుతుంది అనమాట. సో చూడండి, అప్లోడ్ చేయగానే ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత కిందకు వచ్చి జస్ట్ సబ్మిట్ కొట్టగానే అప్లికేషన్ అనేది ఏమవుతుందంటే సబ్మిట్ అయిపోతుంది.